చేస్తున్నాడు. వస్తున్నగా గట్టిగా తప్పలు కొట్టి ప్రభుని మహిమపరుద్దాము. దేవుని నామానికి మహిమార్థమై తప్పలు కొట్టి ప్రభుని మనం మహిమపరుచుకుందాము. దైవ సేవకులు వస్తూ ఉండగా కూర్చుందామండి. మనం నేరుగా వాక్యంలోకి వెళ్దాము. దైవ సేవకులకి ఈ సమయం అప్పగిస్తూ ఉన్నాను. ఇది కూడా కొంచెం దేవునికి మహిమ కలుగును గాక. అందరం చెప్దాం ఒకసారి ఆమేన్ ఆమేన్. రైట్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలని మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడై ఉండి మిమ్మల్ని నడిపించును గాక. మీలో ఎంతమంది చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు? అయితే మీకు నేను నేర్పించక్కర్లేదు. దేవుని స్తుతించడం ఎలాగో మీకు తెలుసు. అది పెళ్ళైనా ఫంక్షన్ అయినా ఏదైనా సరే విశ్వాసి దేవుణ్ణి స్తుతించడంలో సిగ్గుపడకూడదు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి ఎప్పుడు ముందుండాలి. దేవుడు ఈ భూమి మీద ఉన్న మనందరికీ ఆ ఒక్కడే దేవుడు. కాబట్టి ఆయన్ని స్తుతించడంలో ఎవరు సిగ్గుపడదు. చేరి వచ్చిన మీ అందరికీ, అలాగే దేవుని పొలంలో నా తోటి వారిన సేవకులకు కూడా ప్రభు పేరట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడేయుడును గాక. ఆమేన్. ఆశ్చర్య రీతిగా, అనుకోని రీతిగా మీ మధ్యలో దేవుని ఆలోచన పంచుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. నేరుగా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. వాక్యం ధ్యానించే సమయంలో ఒక్క విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మీరు మీ పక్క వారితో మాట్లాడుతూ సమయం వృధా చేసుకోవద్దు. దేవుని మాటలు వినేటప్పుడు మీరు దేవునికి ఎంత భయపడతారు. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు అంత బాగుంటాయి. నీవు వినక నీ పక్క వారిని విననివ్వకుండా ఊరికి కదపడం అలవాటు చేసుకుంటే ఒకరోజు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు కూడా మౌనంగా ఉంటే అది చాలా దారుణంగా మారిపోతుంది. కాబట్టి దేవునికి భయపడాలి. మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం నేర్చుకోవాలంట మనం కదా. పైగా వయసులో పెద్దవారు పిల్లలకి బుద్ధి కలిగేటట్లు నడుచుకోవాలి. అదేనండి అంటుంటారు కదా, మనిషికో మాట. మీకు తెలిసిన విషయమే అది బాగా. కాబట్టి సందర్భం ఏదైనా, సమయం ఏదైనా దేవుణ్ణి స్తుతించేటప్పుడు మనం ఎంత భయపడతామో దేవునికి, ఎంత లోబడతామో దేవునికి, మనం అంతగా దీవించబడతాం. పరమగీతముల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మీలో ఎవరైనా వాక్యం చదివేవారు ఉంటే మైక్ తీసుకోండి. కొద్దిసేపు దేవుని ఆలోచన విధానాన్ని స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరమగీతముల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. ఒకళ్ళ మీలో ఎవరు చదివేవారు లేకపోతే సేవకులకు మైక్ ఇవ్వండి. నా సహోదరి నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరుచుకుంటివి. ప్రైజ్ ది లార్డ్. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి. పరమగీతముల గ్రంథం దేవునికి మనుషులకు మధ్యలో ఉండబోతున్న ప్రేమకు, బంధానికి, అంటే సంఘానికి క్రీస్తుకు మధ్యలో ఉండబోతున్నటువంటి అత్యంత సమీపమైనటువంటి ప్రేమకు గుర్తుగా పరమగీతముల గ్రంథం పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. కావ్య గ్రంథం ఇది. ఒక ప్రియుడు, ప్రియురాలు ఈ భూమి మీద ఎంత ఆప్యాయంగా, ఎంత ప్రేమగా ఒకరినొకరు ప్రేమించుకుంటారో అంతకంటే ఎక్కువగా మనం భక్తిలో దేవుణ్ణి ప్రేమించాలి. భక్తి జీవితం అంటేనే ఈనాడు మనుషులకి చాలా దూరంగా ఉంది. ఈరోజు భక్తి, దేవుడు అంటే మన దృష్టిలో ఏమిటో తెలుసా? మొక్కులు తీర్చేవాడు, అడిగింది ఇచ్చేవాడు, ప్రార్థనలు నెరవేర్చేవాడు, మనకి ఏదైనా కావాలంటే ఏదైనా మొక్కుకోవాలి. ఇలా అయిపోయింది భక్తి. మీకు విషయం తెలుసా? దేవుడు మనం అడిగింది మనకి ఏది ఇవ్వకపోయినా సరే ఆయనే దేవుడు. మనకు అన్నం పెడితేనే మనం అమ్మ అని పిలువం. కనింది కదా, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా
అసలు ఆవిడ మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా మీ అమ్మ ఎవరు అనగానే ఎవరిని చూపిస్తాం? మనల్ని కన్న తల్లినే చూపిస్తాం. అలాగా ఈ భూమి మీద సర్వ మానవాళిని కన్నవాడు, సర్వ సృష్టిని చేసినవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని మనం ఆశీర్వాదాలు, దీవెనల కోసం, మొక్కుల కోసం ప్రేమించకూడదు. నేనెప్పుడు అంటుంటాను, ఆశీర్వాదాలు, దీవెనల కొరకు మందిరానికి వెళ్ళొద్దు అని. ఆశీర్వాదాలు, దీవెనల కొరకు మందిరానికి వెళ్ళడం కాదు, మనమే ఆశీర్వాదంగా మారిపోవాలని మందిరానికి వెళ్ళాలి. గట్టిగా చెప్పండి అన్నమాట. ఆమేన్. చెయ్యెత్తి చెప్పండి ఆమేన్. రైట్. మనమే ఆశీర్వాదంగా, మనమే దీవెనగా మారడానికి మందిరానికి వెళ్ళాలి. దేవునితో అలాంటి సత్సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ పరమగీతముల జ్ఞానం మనకు అర్థమవుతుంది. ఈరోజు పరమగీతము గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న ఈ మాట మీకు అర్థమయ్యేటట్టు చేస్తాను. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటువి అన్నాడు. సంఘం మెడలో కూడా కొన్ని హారాలు ఉండబోతున్నాయి. ఆ హారాలలో ఒకదాని చేత ఆయన వశపరచబడతాడంట. ఈ హారం అంటే ఏమిటో తెలుసా? బైబిల్ పరిభాషలో దేవుడు చాలా నిగూఢంగా, మర్మంగా రాయించుకున్నటువంటి సంగతుల వెంట మనం వెళ్తే ఈ హారం అంటే ఏమిటో కూడా మనకు అర్థమవుతుంది. మీరు చూడండి, మీరందరూ అదే పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. అక్కడ ఒక మాట ఉంటుంది. ఎస్, ఆభరణముల చేత నీ చెక్కిళ్లను, కాబట్టి సంఘ వధువు హారములో, సంఘ వధువు మెడలో చాలా హారములు ఉన్నాయి, చాలా హారాలు ఉన్నాయి. వాటిలో ఒక్కదాని చేత ఆయన వశపరచబడుతున్నాడంట. ఏంటో తెలుసా ఈ హారం? దేవుని బోధ, పరిశుద్ధాత్మ దేవుని వలన ఈ భూమి మీద ప్రత్యక్షమవుతున్న సత్యము సంఘ వధువు మెడలో ఉన్నప్పుడు ఆ సత్యము వలన ఆయన మనకు ఆకర్షించబడతాడంట. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములనై ఉండును. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములనై ఉండును. అవును, ఏవి కంఠమునకు హారం అంట? ఆ పై వచనం చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అది సంగతి. సో ఉపదేశము, బోధ మన మెడకు ఏం కాబోతుందంట? హారము. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఈ చివరి రోజుల్లో ఈ భూమి మీద మనకు అందిస్తున్న సత్యము ఎవరి మెడలో అయితే ఉండబోతుందో వారు ఆయనకు అత్యంత సమీపంగా, దగ్గరగా ఉండబోతున్నారు. ఇక ఈ బోధ అనే విషయానికి వస్తే 2 విషయాలు. దేవుడు ఏం బోధిస్తున్నాడో తెలియని వారు కొందరైతే, అసలు బోధ అంటే ఏమిటో తెలియని వారు మరికొందరు ఉన్నారు. దేవుడు అంటే ఏంటో తెలియని వారు ఇంకొందరు ఉన్నారు. మిమ్మల్ని నేను 2 మాటలు అడుగుతాను. చర్చికి వెళ్లకుండా ఉండే చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు కదా. కాబట్టి మీకు అర్థమయ్యేటట్లు ఒక 2 ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను. ఎందుకంటే దేవుడు అంటే ఏమిటో మీకు చెప్పకుండా దేవునికి మీరు దగ్గర అవ్వడం ఎలాగో ఎలా చెప్పను? కాబట్టి దేవుడు అంటే ఏమిటో మీకు చెప్పాలి. ఈ వివాహ వేదిక కూడా అనేకుల జీవితాల్లో రక్షణిచ్చే వేదికగా మారునుగాక. ఆమేన్. క్రీస్తుకు, సంఘానికి జరగబోతున్న వివాహాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సందర్భంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరి పక్షాన దేవుని కృప విస్తరిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సువార్త ప్రతి వేదిక మీద నుంచి వినబడాలి. నేను మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను, సరిగ్గా సమాధానం ఇవ్వండి. మీకు ఎప్పుడైనా దెబ్బ తగిలితే మీ నోట నుండి వచ్చిన మొదటి మాట ఏమిటి? మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. నేను అడిగినప్పుడు మీకు దెబ్బ తగిలితే మొదట వచ్చే మాట అమ్మ. అవును, ఎప్పుడైనా మీకు దెబ్బ తగిలితే అమ్మలారా అన్నారా? అనలేదా? ఎందుకని అనలేదు? అమ్మ ఒక్కతే కాబట్టి. ఎస్, అమ్మ ఒకతే కాబట్టి అమ్మలారా అనం. చివరికి అమ్మ నాన్న ప్రేమ అంటే ఏంటో తెలియని అనాథ బాలుడు కూడా దెబ్బ తగిలితే వార్డెన్ గారు అనడు.
వాడి నోట కూడా అమ్మే వస్తుంది. కొందరు అమ్మా నాన్నల దగ్గర కాకుండా పిన్నిల దగ్గర పెరుగుతారు, నాన్నమ్మల దగ్గర అమ్మమ్మల దగ్గర పెరుగుతారు. వాడికి దెబ్బ తగిలినా పిన్ని అనడు, వాడికి దెబ్బ తగిలినా నానమ్మో అమ్మమ్మో అనడు, వాడు అమ్మే అంటాడు. అలాగే దెబ్బ తగిలినప్పుడు ప్రతి వ్యక్తి ఖచ్చితంగా పలికే మాట అమ్మ. అది కూడా ఒక్కదాన్నే పిలుస్తాడు, అమ్మ అమ్మలారా అనడు. సరిగ్గా అలాగే మీకు నాకు మనకు కష్టం వచ్చినప్పుడు కూడా దేవుడా కాపాడు అని ఒక్కడనే పిలుస్తాం. దేవుళ్ళారా కాపాడండి అని ఎవరైనా అంటారా? దెబ్బ తగిలినప్పుడు అమ్మాని ఒక్కదాన్ని ఎందుకు పిలుస్తావు? అమ్మ ఒక్కతే. కష్టం వచ్చినప్పుడు దేవుడా అని ఒక్కడిని ఎందుకు పిలుస్తావు? దేవుడు కూడా ఒక్కడే. ఆ ఒక్క దేవుడు ఎవరో తెలుసుకోవడమే ప్రతి మనిషికి నిజమైన జీవితం ప్రారంభించినట్లు. ఎవరా ఒక్క దేవుడు? హలో హలో అమ్మ ఇది చూడండి. తర్వాత చీరల గురించి అన్నిటి గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. మీరు వయసులో చాలా పెద్దవాళ్ళు కదా, మీ పిల్లలు చూసి సభలో ఎలా ఉండాలో నేర్చుకోరు. ఇంకా తర్వాత పద్ధతిగా ఉండడం అసలే నేర్చుకోరు, పెద్దలే నేర్పించాలి పిల్లలకి. ఇటు చూడండి జాగ్రత్తగా, మీకు చాలా ఉపయోగపడే మాటలు చెప్తున్నాను. దేవుడు ఒక్కడే కదా, ఆ ఒక్కడెవరు అన్న దగ్గర ఈరోజు అందరి మధ్యలో గొడవలు. మా మతం దేవుడు మాకున్నాడు, మీ మతం దేవుడు మీకున్నాడు అని అనుకుంటున్నారు. లేదు, దేవునికి అసలు ఏ మతము లేదు, దేవునికి ఏ కులము లేదు, దేవునికి ఏ తారతమ్య భేదము లేదు. దేశానికో దేవుడు, రాష్ట్రానికో దేవుడు, గ్రామానికో దేవుడు, కులానికో దేవుడు లేడు. ఒక్కటే దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసుకోవాలి మనం చనిపోకముందే. ఆయన ఎవరో తెలుసుకోకుండా మీకెవరికి ఏం అవ్వకూడదు. ఆయన ఎవరో తెలుసుకునే వరకు మీరు కూడా అందరూ బాగుండాలి, మీరందరూ క్షేమంగా ఉండాలి. ఇప్పుడు ఆయన ఎవరని తెలుసుకుందని చెప్పండి. ఆయన ఎవరు? క్రైస్తవులను అడిగితే యేసు ప్రభువే అని అన్నారు, హైందవులను అడిగితే రాముడనో కృష్ణుడనో అంటారు, ముస్లిం సహోదరులను అడిగితే డైరెక్ట్గా అల్లా అంటారు. ఇలా ఎవరికి వారు ఒక పేరు చెప్పేసుకుంటున్నారు. అందరూ ఒక తాటి మీదకి లేదా ఒక్కరిని గుర్తించడానికి కుదరట్లేదు. పేర్లు వేరైపోయాయి, అభిప్రాయాలు వేరైపోయాయి, సాంప్రదాయాలు వేరైపోయాయి. కాబట్టి మీరు వేరు మేము వేరు అనుకుని బ్రతికేస్తున్నాం మనుషులను. ఆయనేమో మతానికో దేవుడు కాదు, కులానికో దేవుడు కాదు, గ్రామానికో దేవుడు కాదు, ఆయన ఒక్కడే. మీరే ఆలోచించండి, మతానికో దేవుడు ఉన్నట్లయితే మతానికో భూమి కూడా సృష్టించబడేదిగా, మతానికో సూర్యుడు చంద్రుడు ఉండాలిగా. అలా కాకుండా అందరూ ఒకే భూమి మీద ఉన్నారంటే అర్థం ఏమిటి? అందరిని చేసిన వాడు కూడా ఒక్కడే. మన ఆలోచనలు మారిపోయాయి, అన్నీ మారిపోయాయి. సరే కిరణ్ పాల్ గారు, మరి ఆ ఒక్కడెవరంటారు? నేను చెప్తాను వినండి. ఆ ఒక్కడిని మనం యేసు ప్రభు అని పిలవకండి, రాముడు కృష్ణుడు అని పిలవకండి, అల్లా అని కూడా పిలవకండి. ఓ పని చేద్దాం, వివాదం లేని పరిష్కారం నా ప్రార్థనా గదిలో పరిశుద్ధాత్ముడు నాకు బోధించాడు. మీకు చెప్తాను. ఏ పేరు తలుచుకోకండి, ఏ రూపం తలుచుకోకండి, ఏ చర్చికి వెళ్ళకండి, ఏ గుడికి వెళ్ళకండి, ఏ మసీదుకి వెళ్ళకండి. ఒక్క 30 రోజులు, జస్ట్ 30 రోజులే, రూపాయి ఖర్చు లేని పని చెప్తున్నాను. కేవలం 30 రోజులు ఏ వ్రతానికి వెళ్ళొద్దు, ఏ పూజకు వెళ్ళొద్దు, ఏ దేవుని పేరు తలుచుకోవద్దు, ఏ దేవుని రూపం తలుచుకోవద్దు, చర్చికి వెళ్ళొద్దు, మసీదుకి వెళ్ళొద్దు, గుడికి వెళ్ళొద్దు. నీ పని నువ్వు చేసుకుంటూ నీ కుటుంబంతో సంతోషంగా ఉంటూ ఒక 30 రోజులు యథార్థంగా మనుషులందరినీ, ప్రాణకోటిని సృష్టిని చేసిన దేవుడా మీరెవరో మా జీవితంలోనికి రండి, దేవుడా మీరెవరు అని ఒక 30 రోజులు అడగండి చాలు. ఈ 30 రోజుల కండిషన్ ఏమిటంటే మీరు ఒక పేరు తలుచుకోవద్దు, మీరు ఒక రూపం తలుచుకోవద్దు, మీరు ఏ గుడికి, చర్చికి, మసీదుకి వెళ్ళొద్దు, ఏ పూజలు వ్రతాలకు వెళ్ళొద్దు. మీ ఇంట్లోనే ఉండి మీ ఉద్యోగాలు చేసుకుంటూ, మీ పనులు చేసుకుంటూ, మీ కుటుంబంతో ఉంటూ దేవుడా మీరెవరు అని యథార్థంగా అడగండి. 30 రోజులు గడిచేలోపు ఆ నిజమైన దేవుడు ఎవరో తప్పక మీ బ్రతుకుకు ఆయన పరిచయమై తీరుతాడు, మీ బ్రతుకులోకి వచ్చి తీరుతాడు. ఎందుకంటే నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపమని నా గ్రంథం సెలవిస్తుంది. ఇప్పుడు చెప్పండి, నేను మతం మారమని ఎవరికైనా చెప్పానా? లేదా నేను ఒక పేరు చెప్పి ఆయనే దేవుడు అని చెప్పానా?
లేదా కొన్ని సాంప్రదాయాలు ఆచారాలు మార్చుకుంటే మోక్షం వస్తుంది అంటున్నాను. లేదు, మీరే వెతుక్కోండి. దేవుడా మీరెవరు అని అడగండి. 30 రోజులే, ఇలా చూసి అలా చూసేలోపు 30 రోజులు గడిచిపోతుంది కదా. మీ అందరికీ అప్పులు కట్టడం తెలుసు కదా, వడ్డీలు కట్టడం తెలుసు కదా. నెల తిరిగేలోపు వడ్డీ కట్టాల్సి వస్తుంది. రెక్కాడితే కానీ డొక్కాడని చాలామంది జీవితాల్లో నెల గడవడం అంటే ఇలా గడిచిపోతుంది. కాబట్టి నెల రోజులంటే పెద్ద కష్టం కాదు, కేవలం 30 రోజులు. కానీ ఒక్కటే కండిషన్, ఈ 30 రోజుల్లో ఏ పేరు తలుచుకోవద్దు, ఏ రూపం తలంచుకోవద్దు, ఏ పూజకు వ్రతానికి కూడా వెళ్ళొద్దు, ఏ గుడికి చర్చికి మసీదుకి కూడా వెళ్ళొద్దు. 30 రోజులు దేవుడా మీరెవరు అని అడుగుతూనే ఉండండి. పదే పదే అడగండి. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఆయన ఏదో ఒక రూపంలో మీకు అర్థమవుతాడు. ఏ రూపంలో నీకు అర్థమవుతుందో అదే రూపంలో అర్థమవుతాడు. ఎలాగైనా సరే నీ బ్రతుకులోకి వస్తాడు. వచ్చేలా ఆయన తప్పకుండా నీ మాట వింటాడు. పిలిస్తే పలకాలనుకుంటున్నాడు ఆయన. మా బ్రతుకుల్లో కూడా అలాగే వచ్చాడు ఆయన. అప్పుడు పరిశీలించాం, అప్పుడు తెలుసుకున్నాం, గ్రంథాలను పరిశీలించాం, మతాలను పరిశీలించాం, ఆచార సాంప్రదాయాలను పరిశీలించాం. ఆ తర్వాత తెలుసుకున్నాం ఆయన పేరు నజరేయుడైన యేసు అని. సర్వ మానవాళి కొరకు భూమికి మధ్యలో జన్మించాడని, ఆయన వస్తాడని ప్రతి మత గ్రంథం వెతికిందని, ఆయన కొరకే అందరూ కనిపెడుతున్నారని, వస్తాడని ఎదురు చూసిన ఆయన్ని మర్చిపోయి మనం సుఖాల వెంట పరిగెత్తి మొక్కులు కోరికల వెంట బ్రతికేస్తున్నామని, ఆయన ఎవరో చెప్పడానికి వచ్చిన వారిని కూడా మతాల పేరిట రాజకీయాలు విడదీసి మనల్ని పాలిస్తున్నాయని, ఇవన్నీ అర్థమైపోయిన తర్వాత ఒకంత దిగులు భయం కూడా కలిగింది మానవాళి మొత్తం రక్షణ కోసం. ఎవరికి చెప్పినా అర్థం చేసుకునే పొజిషన్లో ఈరోజు మనుషులు లేరు. అందుకే ప్రతి వేదిక మీద నుండి సిలువ వేయబడిన సమస్త మానవాళి సమస్త పాపముల కొరకు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడం మా బాధ్యత అయ్యింది. ఒకటి మాత్రం నిజం, మతం మార్చుకోకండి, కులాలు మార్చుకోకండి, ఆచార సాంప్రదాయాలు మార్చుకోకండి. మీ మనసు మారి నూతనం అవుట చేత మీరు దేవుని పిల్లలు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో మరొక అద్భుతమైనటువంటి సంఘటన ఉంది. అది కూడా నేను మీతో చెప్పుకుంటాను. మొట్టమొదటిగా సంఘంగా కూడిన వారికి చెప్తున్నాను, మీరు బోధను సత్యాన్ని సంపాదించుకుంటేనే క్రీస్తుకు మీరు దగ్గరగా ఉండగలుగుతారు. దేవుని బోధ ఏమిటో, దేవుని సత్యం ఏమిటో తెలుసుకోకుండా మీరు దేవునికి దగ్గర ఉండడం అసాధ్యం, ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి మందిరానికి ఆశీర్వాదాలు దేవుళ్ళ కొరకు వెళ్ళడం మానేసి మీరే ఆశీర్వాదంగా మారడానికి మందిరానికి వెళ్ళండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి స్థానిక సంఘంలో నుండి మాట్లాడతాడు, ప్రతి సేవకుని వాడుకొని మాట్లాడతాడు. మీకు ఆకలి లేదనుకోండి, మేము మటన్ దమ్ బిర్యానీ చేసినా లాభం ఏమిటి, మిగిలిపోతుంది కదా. అదే మీకు ఆకలి ఉందనుకోండి, నేను చేసిన దానికి న్యాయం జరుగుతుంది. అలాగే ప్రతి విశ్వాసి దేవుని జ్ఞానం కొరకు ఆకలిగా ఉంటే ప్రతి సంఘంలో బూరమోగుతుంది, ప్రతి సేవకుని దేవుడు వాడుకుంటాడు. ఈ చివరి రోజుల్లో మనం అందరం ఓదార్పుల కోసం మందిరానికి వెళ్తుంటాం, మనకు నచ్చినవి విందామని. అందుకే దేవుడు మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాడు. ఎప్పుడు ప్రార్థించినా మన కోరికలు మన ఆశలే ప్రార్థిస్తుంటాం. ఎప్పుడు బైబిల్ ఇలా సెలవిస్తుంది, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అటు తర్వాత మీకు అన్ని అనుగ్రహిస్తానన్నాడు. ఆయన మాట ఇచ్చే తప్పని దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కటి మాత్రం నిజం, ఆయన దృష్టికి నువ్వు సరిగ్గా నిలబడితే ప్రపంచమంతా నీకు ఎదురైన దేవుడు నిన్ను నిరూపిస్తాడు ఖచ్చితంగా. ఆయన దృష్టికి నువ్వు సరిగ్గా ఉంటే నీ బంధువులు అన్నదమ్ములందరూ నిన్ను విరోధించి నిన్ను తప్పుబట్టిన ఆయన నిన్ను నిరూపిస్తూనే ఉంటాడు. నిన్ను నీవు నిరూపించుకోవద్దు, నిన్ను నీ దేవుడే నిరూపించును గాక. ఆమేన్. బైబిల్లో ఇంకో సందర్భం ఉంది, ఏమిటో తెలుసా? ఒకసారి ఒక రాజుగారు ఆయన అందరికీ విందు జరిపించి పిలుస్తాడు, పెళ్లి విందు. అందరినీ రమ్మంటాడు, అందరు వస్తారు. అందరూ వచ్చి కూర్చున్న తర్వాత ఆయన ఏం చేస్తాడో తెలుసా? అందరి దగ్గరికి వెళ్ళి ఎవరెవరి దగ్గర పెళ్లి బట్టలు ఉన్నాయో లేదో చూస్తాడంట. అందులో ఒక అతని దగ్గర పెళ్లి వస్త్రాలు ఉండవు. అతన్ని అడుగుతాడు, బాబు నీ దగ్గర పెళ్లి వస్త్రాలు ఎందుకు లేవు అని. అతడు కేవలం మౌనంగా ఉంటాడు, ఏం చెప్పడు.
వెంటనే పని వాళ్ళని పిలిచి అంటాడు, ఇతన్ని చీకట్లో పడేసేయండి. పెళ్లి బట్టలు లేకపోతే అంత కఠినమైన శిక్ష ఎందుకు? అసలు పెళ్లి బట్టలు అంటే అర్థం ఏమిటి? చూడండి, మీరందరూ ఈ మాట చదివి దీన్ని వివరించి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త చూస్తారు ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 2వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానళ్ళకు పోయి కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొమ్మిన పశువులను వధింపబడినవి అంతయో సిద్ధముగా ఉన్నవి, పెండ్లి విందుకు రండిని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని. చాలు, 11వ వచనం చూడండి. రాజు కూర్చున్న వారిని కూడా లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొని ఒకరిని చూచి, స్నేహితుల పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చిందో అని అడుగుగా వాడు మౌని అయి ఉండెను. అక్కడ రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉండినని పరిచారకులతో చెప్పాను. చాలు. సో నేను ఏం చెప్పానో అదే సంభవం ఇక్కడ మీకు కనబడుతుంది. పెళ్లి బట్టలు లేకపోతే అంత కఠినమైన శిక్ష ఎందుకు వేశాడు రాజుగారు? బీదవాడేమో కావచ్చు కదా ఆయన. బీదవాడి దగ్గర కొత్త బట్టలు ఎక్కడుంటాయి? కాదు, రాజుగారు పెళ్లికి రమ్మని చెప్పడమే కాదు, పెళ్లికి వచ్చే వాళ్ళకు వస్త్రాలు కూడా పంపించాడు. పెళ్లికి వచ్చే వారికి వస్త్రాలు కూడా పంపించాడు. కాబట్టి అంత గట్టిగా అడుగుతున్నాడు, ఏవి వస్త్రాలు ఏవి అని. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను తెలుసా? మనల్ని క్రీస్తు వివాహానికి, పరలోక రాజ్యానికి పిలువబోతున్న దేవుడు కూడా మనకు ముందుగానే వస్త్రాలు ఇస్తున్నాడు. ఈ భూమి మీద బ్రతకుండగానే ఆ వస్త్రములు లేకుండా ఆయన పెళ్లిలో మనం హాజరు కాలేము. ప్రకటన గ్రంథం చూడండి, మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. వస్త్రములు లేనివాడు సిగ్గుపడతాడు, కాబట్టి ఖచ్చితంగా మనకు వస్త్రము కావాలి. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దేశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెబుతున్నాను. కాబట్టి ఆయన దగ్గర వస్త్రములు ఉన్నాయి. ఏమిటో తెలుసా ఈ వస్త్రములు? ఎందరో పెద్దలు చెప్పారు. నీతి అనే వస్త్రము, న్యాయము అనే వస్త్రము, భక్తి అనే వస్త్రము, ప్రేమ అనే వస్త్రము, పరిశుద్ధత అనే వస్త్రము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పటి నుండి జాగ్రత్తగా వినండి. ఇప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి విషయం మీకు చెప్పబోతున్నాను. న్యాయం గురించి మాట్లాడుకుందాం. చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి న్యాయం గురించి మాట్లాడాలి. మీరు చెప్పండి, మీకు పెళ్ళిళ్ళైన తర్వాత పిల్లల్ని కనాలి అనుకున్నప్పుడు మీరు ఏం కోరుకున్నారు? అమ్మాయినా అబ్బాయినా? కొంచెం యథార్థంగా మాట్లాడదాం. నేను అందరికి కనబడుతున్నాను కదా. అబ్బాయి పుట్టాలనుకున్నారా, అమ్మాయి పుట్టాలనుకున్నారా? వెరీ గుడ్. మీ యథార్థతకి నేను దీవెన పలుకుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు మళ్ళీ గట్టిగా చెప్పండి, అబ్బాయి పుట్టాలనుకున్నారా, అమ్మాయి పుట్టాలనుకున్నారా? ఎవరు అడిగినా అబ్బాయి అడుగుతారు. ఎవరు అడిగిన అబ్బాయి అడుగుతారు. అయ్యగారు మాకు అబ్బాయి పుట్టాలని ప్రార్థన చేయండి. దేవుళ్ళ దగ్గరికి, గుడుల దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు అబ్బాయి పుడితే నీకు ఇది చేస్తాను అది చేస్తానని మొక్కుకుంటారు. నేను అందరి గురించి మాట్లాడుతున్నాను. నా ప్రశ్న, మీకు అబ్బాయి ఎందుకు పుట్టాలి? అమ్మాయి ఎందుకు ఇష్టం లేదు? చివరికి నువ్వు అత్తవైనా, తల్లివైనా, లేదా నువ్వు ఒకరికి భార్యవైనా, నువ్వు స్త్రీవే కదా. హలో, అదే చెప్తున్నాను. ఇక్కడ వేదిక మీద నుంచి ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అసలు పక్క వారితో మాట్లాడటం అసలు సభ్యతే కాదు, సంస్కారం కాదు, పద్ధతి కాదు. పైగా మీరందరూ వయసులో పెద్దలు. ఒక్కసారే పెద్దలకు చెప్తాం అన్నమాట. అందుకే అన్నాను కదా, మనిషికో మాట. మీకు బాగా తెలిసిన విషయం మళ్ళీ చెప్పించుకుంటున్నారు. ఇంకోసారి అడుగుతున్నాను, అబ్బాయి ఎందుకు పుట్టాలనుకుంటున్నారు? అమ్మాయి ఎందుకు వద్దు? మీరు ఒక స్త్రీయే కదా, మీరు ఒక అమ్మాయే కదా. మీరు అమ్మాయి అయి ఉండి అమ్మాయిని ఎందుకు ఇష్టపడరు మీరు? నేను చెప్పనా, మన హృదయము నిండా అన్యాయం ఉంది కాబట్టి, న్యాయం లేదు కాబట్టి.
అదేంటి సార్ అంత మాట అన్నారంటారా? నేను అడుగుతాను, చెప్పండి నాకు. అందరూ ఆలోచించండి. అమ్మా వింటున్నారా? హలో హలో, ప్రైజ్ హలో. కొంచెం ఆవిడ్ని కొంచెం ఇటు చూడమంటారా? నేను మీతో కూడా మాట్లాడుతున్నాను. మీకు తెలుసా, నేను నలుగురిలో 4 మాటలు చెప్పేలే రకం కాదు. నలుగురికి అర్థమయ్యేటట్లు చెప్తాను. లేకపోతే నా ప్రార్థన గదిలో దేవుడు నన్ను అడుగుతాడు, ఏం చేసి వచ్చావు? నీకు నచ్చినట్లు మాట్లాడేసి వచ్చేసావా? ఎవరికి ఏం అర్థమైందో పట్టించుకోవా? నీ ప్లేస్లో నేను నిలబడితే అలాగే చేస్తానని అడిగితే నేనేం చెప్పను? కాబట్టి బాధ్యత మాట్లాడే వరకే కాదు, అర్థమయ్యే వరకు ఉండాలి అని నేను నా గదిలో, నా ప్రార్థన గదిలో నేర్చుకున్నాను. అందుకు నేను మీ అందరికీ చెప్తున్నాను. అమ్మ వింటున్నావా? ఆవిడ ఇటు చూడమన్నాడు. ఇటు చూడు తల్లి, మీ అందరితో మాట్లాడుతాను. ఇటు చూడు నా బంగారు తల్లి. ఎందుకని మనం అమ్మాయిని కోరుకోమో తెలుసా? అది చెప్పడానికి ముందు మిమ్మల్ని 4 ప్రశ్నలు అడుగుతాను. నాకు చెప్పండి, ఎండలో మీరు కష్టపడి ఇంటికి వస్తే ఎదురు గ్లాసుడు చన్నీళ్లు తీసుకొచ్చి ఇచ్చేది అమ్మాయా అబ్బాయా? గట్టిగా అమ్మాయి. నీకు అనారోగ్యం వచ్చి నీకు ఒంట్లో బాగాలేకపోతే ఇంట్లోనే ఉంటే, ఇంట్లో ఉండి నీకు చాకిరి చేసి పెట్టేది అమ్మాయా అబ్బాయా? మళ్ళీ అమ్మాయి. నువ్వు డబ్బులు ఇస్తే దాచి మళ్ళీ నీకు అవసరమైతే తిరిగి ఇచ్చింది అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. నాకు బైక్ కొనిపెట్టావా అని నిన్ను అప్పుల పాలు చేసైనా సరే నీ చావుకు నిన్ను వదిలేసింది అబ్బాయా అమ్మాయా? నువ్వు దాచుకున్న డబ్బులు ఎత్తుకుపోయింది అబ్బాయా అమ్మాయా? పెళ్లి చేసి పంపిన తర్వాత కూడా నీ పరిస్థితి బాగోలేకపోతే ఏడ్చుకుంటూ పరిగెత్తుకొని వచ్చేది అబ్బాయా అమ్మాయా? ఇప్పుడు చెప్పు, నిన్ను ఎక్కువ ప్రేమించేది అబ్బాయా అమ్మాయా? మరి నీకెందుకు అబ్బాయి కావాలా? అమ్మాయి ఇంతగా నీకు చాకరీ చేసి ఇంత ప్రేమిస్తుంది కదా, నీకు అబ్బాయి ఎందుకు కావాలి? అసలు నీ కోరికలో న్యాయం ఉందా? 19 సంవత్సరాల నా సేవా అనుభవంలో నేను గ్రహించి తెలుసుకున్నది ఏమిటో తెలుసా? మీరు అబ్బాయిని ఎందుకు కోరుకుంటున్నారు నాకు చాలా సంవత్సరాలకు అర్థమైంది. సమాజం ఎప్పుడు అబ్బాయిని ఎందుకు కోరుకుంటుంది అని. ఏం లేదు, వాడు పెరిగి పెద్దోడై ఓ తన్నుదంతే నువ్వు వృద్ధాశ్రమంలో పడదామని ప్లానింగ్ నీదంతా. నీ ప్లాన్ అంతా అదే. మీరే చెప్పండి, ఈ రోజు భారతదేశంలో వృద్ధాశ్రమాలు ఎక్కువగా ఉండడానికి కారణం అబ్బాయిలా అమ్మాయిలా? అబ్బాయే కదా. మరి ఇప్పుడు నీకు అబ్బాయి ఎందుకు పుట్టాలా? తన్నించుకోవడానికి. నేను ఒక తల్లికి కొడుకునయ్యి ఉండే చెప్తున్నాను, అందరు కొడుకులు అలా ఉండరు, కానీ ఎక్కువ శాతం మాత్రం అదే జరిగింది. కట్నం ఇవ్వాల్సి వస్తుందేమని కొందరి భయం, చెప్పుకోవడానికి గొప్పగా ఉండాలి అబ్బాయి అయితే అని ఇంకొందరికి. ప్రేమకు విలువలు తగ్గిపోయి ఎన్నో ఏళ్ళు అయిపోయింది. ప్రేమను సమాధి చేసి ఎన్నో ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ మనం ప్రేమను చిగురింపజేద్దామని వీళ్ళకి పెళ్లి చేస్తున్నాం. వీళ్ళని కూడా చెడగొట్టేస్తాం మనం చాలా తొందరలో. ఈ ప్రేమ చిగురించగానే వెంటనే దాని మీద విషం చల్లడానికి పెద్ద టైం పట్టదు. వాస్తవానికి 2 ప్రేమలను కలుపుతున్నాం మనం ఇక్కడ. ఈ ప్రేమను మనం పాడు చేస్తాం. ఎలా పాడు చేస్తామో తెలుసా? పెళ్ళి అయ్యేంత వరకు పెళ్ళి 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 అని గోలబెట్టామా, పెళ్ళైన నెల రోజులకే పిల్లలని చంపేస్తాం వాళ్ళని. ప్రశాంతంగా బ్రతకనివ్వరు, ప్రశాంతంగా ఎవరు ఉండనివ్వరు. అదేమన్నా ఫ్యాక్టరీయా? నీ కోరినప్పుడల్లా బొమ్మలు తయారు చేసి ఇవ్వడానికి? పిల్లల్ని ప్రశాంతంగా ఉండనివ్వాలి. పెద్దలకు ఈ విషయంలో బుద్ధి కలగాలని చెప్తున్నాను నేను. మీ కాలం వేరు, ఈ కాలం. అంటారు, నాయన నేను చచ్చేలోపు కొంచెం ఒక కాయనో ఒక పండునో ఇవ్వరా అంట. వెళ్ళండి, మార్కెట్లో బోల్డ్ అని కాయలు పండ్లు ఉన్నాయి. అట్లా కాదంట, నేను చచ్చేలోపు నా చేతికి ఒక మనవన్నో మనవరాల్లో ఇస్తే నేను ఆడుకుంటాను రా అంట. ఇది చావదు, వాళ్ళ చావుకు వచ్చేస్తుంది సమస్య. ఎందుకు నేను ఇంత మాట అంటున్నాను తెలుసా? మీ కాలానికి ఈ కాలానికి ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? మీ కాలంలో చెడిపోయిన ప్రపంచాన్ని మీరు ఎక్కువగా చూడలేదు, కానీ ఈ కాలంలో చేతిలోకి వచ్చేసింది. సెల్ ఫోన్లో చెడిపోవడానికి కావలసినంత ప్రపంచం వచ్చేసింది. నా దగ్గరికి చాలా మంది బాధపడుతూ వచ్చిన సందర్భాల్లో ఎక్కువ మంది ఏడుస్తూ ఏం చెప్పారో తెలుసా? అన్నా, పెళ్ళైన 6 నెలలకే నేను గర్భవతిని అయ్యానన్నా. ఆ తర్వాత బిడ్డను కనడానికి అమ్మగారింటికి వెళ్ళి వచ్చేలోపు మా ఆయన ఇంకొకరితో, నాకేం చేయాలో అర్థం కావట్లేదన్నా.
నేను అన్నాను, పెళ్ళైన 6 నెలలకి నువ్వు ఎందుకు పిల్లల్ని కనాల్సి వచ్చింది? మరి ఓ 2-3 సంవత్సరాలు ఆగకపోయారా? కలిసి సంతోషించి, కొన్ని ప్రాంతాలు తిరిగి, కలిసి ప్రార్థనలు చేసి, కలిసి సభలకు వెళ్ళి, కలిసి దేవుణ్ణి అర్థం చేసుకొని, కలిసి మీరు ఒకరికొకరు అర్థమై, మీరు బలమైన ప్రేమలో నింపబడి, మీరు అన్ని చోట్ల తిరిగి కావలసినది తిని సంతోషంగా మీరుండి, మీరు ప్రేమలో బలవంతులై ఓ బిడ్డను కంటే వాడికి ఎంత ప్రేమ దొరుకుతుంది? అలా కాదు. పెళ్ళి, పిల్లలు, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళకి పిల్లలు, వాళ్ళకు పెద్దోళ్ళు. ఎందుకు బతుకుతున్నామో తెలియదు ఈ బ్రతుకు. పెద్దలు కూడా మీ కాలంలో ఉన్నట్టుగా ఉందని ఆలోచిస్తున్నారు. లేదు, ఇప్పుడు అందరూ శోధనలో బ్రతుకుతున్నారు. సాతాను ప్రతి ఒక్కరిని ఈడ్చుకొని పోవడానికి వాడు గాలాలు వేసుకొని ఉన్నాడు అందరి మీద. బుద్ధి తెచ్చుకోవాలి పెద్దవాళ్ళు. పిల్లల్ని ఊరికే తొందర పెట్టొద్దు. దేవుడే ఇస్తాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు, ఆయన ఇస్తాడు. పెళ్ళైన వెంటనే మొదటి సంవత్సరంలోనే పిల్లల్ని కనకూడదు. నిజానికి కనీసం 2-3 సంవత్సరాలు వాళ్ళు సంతోషంగా బ్రతకాలి. ఒక్కసారి బిడ్డ పుడితే చంకలో బిడ్డ, ఈ చంకలో వాడికి కావాల్సిన హగ్గీలు, బట్టలు 2 వేసుకొని తిరుగుడే. ఇంకా సగం జీవితం వాడికి ఇవ్వాలి, సగం టైం వాడికి ఇవ్వాలి. ఏ అమ్మాయి అక్కడికి వెళ్ళి మనం ప్రార్థన చేద్దామంటే బైక్ మీద ఇటు చంకలో 2 వేసుకొని కూర్చోవాలి పాపం ఆవిడ. అప్పట్లో మీరు కోళ్ల ఫారం డజన్లకు అన్నారు. ఇప్పుడు 2 కంటేనే 20-60 వచ్చేస్తున్నాయి. ఎందుకంటే కల్తీ ప్రపంచం. మీరు చెప్పండి, మనం వాడేదంతా కల్తీయా కదా? 1 కేజీ 4 కేజీల పల్లీలు ఆడిస్తే 1 కేజీ నూనె వస్తుందంట. కేజీ పల్లి 100 రూపాయలు. 4 కేజీల పల్లీలు అంటే 400. ఆడించినందుకు కూలీ వేస్తే 50 రూపాయలు వేసుకున్నా 1 కేజీ నూనెకి ఎంత పడింది? 450 రూపాయలు. ఇప్పుడు నీకు కేజీ పల్లి ఎంత నూనె వస్తుంది? ప్యాకెట్లో 450 ప్యాకెట్, అది 150లో నీకు ప్యాకెట్ వచ్చేస్తుంది. మిగతా డబ్బంతా ఎటుపోయింది మరి? కేజీ నూనె 450కి రావాల్సింది నీకు 150కే వస్తుందంటే అక్కడ కల్తీ జరగలేదా? చివరికి చెట్టుకు కాసే కాయ కూడా కల్తీ అయిపోయింది ఈ ప్రపంచంలో. హైబ్రిడ్, అంత హైబ్రిడ్. రేపు ఎండాకాలం రాబోతుంది. వేసవి కాలంలో మామిడి పండ్లు ఇష్టపడి తింటారు కదా మీరు. వేసవి కాలంలో మామిడి పండ్లు ఇష్టపడి తింటారు కదా. అవును, ఒకప్పుడు మామిడి పండ్లు అంత దూరంలో ఉంటే వాసన ఇక్కడి దాకా వచ్చేది. ఇప్పుడు ముక్కు దగ్గర పెట్టినారు అట్లా. కారణం ఏంటో తెలుసా? అయిపోయింది. మన పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికి మామిడి పండ్లు ఉండేవి అని చెప్పుకోవాల్సి వస్తుందేమో. ఇప్పుడు రియల్ ఫ్రూట్ ఎక్కడుంది అంటే మళ్ళీ స్లైసో మాజానో చూపిస్తాం. ఇందులో రియల్ ఫ్రూట్ ఉందని యాడ్. అబద్ధం అంతా. అబద్ధాన్ని నిజంగా చూపిస్తాం మనం. ఎట్లాగో తిండి పెట్టేటప్పుడే చెప్తాం కదా, అదిగో బూచోడు నిన్ను ఎత్తుకుపోతాడని అబద్ధం చెప్పి తిని పెడతాం కదా. ఈరోజు ప్రపంచం కూడా అబద్ధం అయిపోయింది. అవును, మొత్తం మారాలంటే ఎలా? మన ఆలోచన విధానం మారితేనే ప్రపంచం అంతా మారుతుంది. వ్యాపారం చేసేవాడు కూడా మనిషే కదా. వాడు ఆలోచన మారాలి, నా దేశానికి నేను కల్తీ ఇవ్వకూడదని. ఒక పెద్ద మాట చెప్పనా, ఈ ప్రపంచంలో అంతా కల్తీ అయింది కానీ ఒక్కటే కల్తీ కాలేదు. అమ్మ పాలు, తల్లిపాలు ఒక్కటే కల్తీ కాలేదు. ఆవిడ కల్తీ తిన్నా కల్తీ కావు ఆ పాలు. దేవుడు అలాంటి అద్భుతమైన సృష్టి చేశాడు. ఆవిడ రక్తంలో ఏమైనా సమస్య ఉంటే తప్ప, ఆవిడకి ఏదైనా అనారోగ్యం అయితే తప్ప, మిగతా సమయంలో కల్తీ ఆహారం తిని కూడా బిడ్డకు నాణ్యమైన పాలిచ్చేటట్లు దేవుడు తల్లిని సృష్టించాడు. కొందరు పిల్లలు కన్న తర్వాత 6 నెలలకు సంవత్సరానికి పాలు ఇవ్వడం మానేస్తున్నారు. ఫ్యాషన్ అయిపోయింది. పెద్దలు ఏమంటున్నారు తెలుసా? మా కాలంలో 6 నెలలే ఇచ్చారులే, సరిపెట్టంటున్నారంట. పెద్దలకు ఈ విషయంలో బుద్ధి రావాలి. కనీసం 2 సంవత్సరాలైనా మీ పిల్లలకు పాలు ఇవ్వనివ్వండి. ఈ కల్తీ ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి అదే వారికి రోగ నిరోధక శక్తిని, బలాన్ని ఇస్తుంది. ఎందుకు ఇలా ప్రతి చిన్న విషయం చెప్తున్నానో తెలుసా? కుటుంబాన్ని కట్టుకోవడానికి కలిసి ఉన్నాం ఇక్కడ మనం. కుటుంబాలను కట్టుకోవడానికి మాట్లాడుతున్నాను. అవును కదా? మీకు అన్నీ ఉండి ఆరోగ్యం లేకపోతే ఏంటి లాభం? కోట్ల రూపాయలు ఉండి ఆరోగ్యం లేదు. అంబానీ కొడుక్కి పాపం వేల లక్షల కోట్లు ఉన్నా సరే ఆరోగ్యం లేదు. నువ్వు ఆరోగ్యం డబ్బిచ్చి కొనలేవు, ఆలోచనతో కొనగలుగుతావు ఆరోగ్యాన్ని. ఇప్పుడే ఆలోచించు సరిగ్గా, నీకు ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. కాబట్టి చివరి రోజుల్లో బ్రతుకుతున్నాం మనం. వివాహ సమయం నుండి, వివాహం చేసుకున్న వారి నుండే
ఒక కొత్త జీవితాన్ని సృష్టించాలి. ఒక కొత్త ఆనందాన్ని ఈ కుటుంబం నుంచే ప్రారంభం అవ్వాలి. వారిని అలా వదిలేసి ప్రశాంతంగా సంతోషంగా బ్రతకనివ్వాలి. ఇప్పటి వరకు మీతో మాట్లాడానండి, ఒక 2 నిమిషాలు వీళ్ళతో మాట్లాడతాను. బాబు, ఒక 2 నిమిషాలు నేను మీ ఇద్దరితో మాట్లాడతాను. నాకు పెళ్ళైంది. దేవుడు నాకు మంచి భార్యని ఇచ్చాడు. ఈరోజు నేను దేశమంతా తిరుగుతున్నాను, దేశ విదేశాలు ప్రయాణాలు చేస్తున్నాను, రాత్రి పగళ్ళు ప్రతి చోటికి పరిగెడుతున్నాను. ఎన్నో గంటలు నేను చేసిన మోకాళ్ళ ప్రార్థన ఫలించింది మొదలుకొని ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా కంటి నిండా నిద్రపోయింది లేదు. 11 సంవత్సరాలు అవుతుంది, ఒక్కరోజు ప్రశాంతంగా నిద్రపోయింది లేదు. అంత విపరీతమైన ప్రయాణాల్లో దేవుని ఉన్నతమైన కార్యంలో పరిగెడుతూనే ఉన్నా. దేవుడు నాకు మంచి భార్యని ఇచ్చాడు. నేను మొత్తం దేశ విదేశాలు మిగతా రాష్ట్రాలు ప్రయాణం చేస్తుంటే భారతదేశంలో ఉన్న 4 రాష్ట్రాలు దేవుడు నాకు పరిచర్యనిచ్చాడు. ఈ 4 రాష్ట్రాల పరిచర్య ఆవిడ కనుసంఘలతో నడిపించేస్తుంది మొత్తాన్ని. అంత తెలివైన భార్యనిచ్చాడు, అంత బుద్ధిమంతురాలనిచ్చాడు. ఇప్పుడు నా దగ్గర దాదాపుగా 16 మంది అసిస్టెంట్ సేవకులు ఉన్నారు, 72 మంది కోఆర్డినేటర్స్ ఉన్నారు. కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఒక్క మాటతో శాసించగలిగే బుద్ధిని, జ్ఞానాన్ని, అభిషేకాన్ని దేవుడు తనకిచ్చాడు. నా భార్యను గురించి ఎందుకు చెప్తున్నాను తెలుసా? కొత్తగా మాకు పెళ్ళైనప్పుడు ఆవిడికి అరటి పనులు అంటే అసలు ఇష్టం లేదు. నన్ను, బాబు ఇటు చూడు, నన్ను చూడు, ఇప్పుడు నువ్వు ఈ మాట ఖచ్చితంగా వినాలి. నేను కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడు మా ఆవిడకి అరటి పనులు అంటే ఇష్టం లేదు, జామ పండు అంటే అసలు ఇష్టం లేదు. నాకేమో అరటి పండు అంటే పిచ్చి ఇష్టం. ఏమైందో తెలుసా, నాకు తనకు అది ఇష్టం లేదని తెలియక ప్రతి వారం బయటికి వెళ్ళి తెచ్చేసుకుంటా ఉండేవాడిని ఇంటికి. ఆవిడ ఇబ్బంది పడతా ఉండేది, వాసన పడదంట ఆవిడికి. నేనేమో ఇష్టపడి తినేవాడిని. ఒకరోజు తను ఇబ్బంది పడుతుంటే నేను ఆవిడని అడిగాను, ఏమైంది, ఎప్పుడు నేను అరటి పళ్ళు తెచ్చినా నువ్వు ఇబ్బంది పడుతున్నావు అంటే చెప్పింది, చిన్నప్పటి నుంచి నాకు అవి పడవు అని. తర్వాత తేవడం మానేశాను. ఇంట్లో వాళ్ళు అన్నారు, ఆ అమ్మాయికి నచ్చకపోతేనేమి, నువ్వు తింటున్నావు, ఇంట్లో మేము 4 తినట్లేదా, నచ్చకపోతే ఆ మూలను ఉంటుందిలే అన్నారు కొందరు పెద్దోళ్ళు ఇంట్లో. నేను అన్నాను, ఇట్లున్నారు కాబట్టి మీ మానవత్వాలు అలా తగలడ్డాయి. అదే నీ కూతురు, నీ సొంత కూతురు అయితే పడట్లేదంటే ఏం చేస్తావు? దరిదాపులకు కూడా రానివ్వవు. మరి కోడలు కూడా కూతురులాగా చూసుకోవడం చేత కదా అని 4 మాటలు గడ్డిపెట్టి నేను అరటి పళ్ళు తేవడం మానేశాను బాబు, జామకాయలు తేవడం మానేశాను. ఆవిడ నన్ను అడిగింది, ఏమండి ఈ మధ్య మీరు అరటి పళ్ళు ఎందుకు తెచ్చుకోవట్లేదని. నేను అడిగాను, నీకు నచ్చినప్పుడు నాకు వద్దు, ఎందుకంటే నువ్వు నా కోసం నీ ఇంటిని విడిచిపెట్టి, నా కోసం మీ అమ్మగారిని విడిచిపెట్టి, నా కోసం మీ నాన్నని విడిచిపెట్టి, నీ సంతోషాన్ని విడిచిపెట్టి నా కోసం వచ్చావు. నీ కోసం నేను విడిచిపెట్టలేనా? నా కోసం బతుకుతున్నావు కాబట్టి నేను నీ కోసం కూడా బ్రతుకుతానని చెప్పాను. ఆవిడ చాలా సంతోషపడి కన్నీళ్ళు పెట్టుకొని నన్ను హత్తుకొని చెప్పింది. ఆ రోజు రియల్గా చెప్పింది, ఏమండి ఈ రోజు నుండి మీకు నచ్చినవన్నీ నేను ఇష్టపడతానండి, దయచేసి మీరు మానేయకండి, తెచ్చేయండి అనింది. నేను అన్నాను, లేదు లేదు నేను తేను అని మానేశాను. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత, 2.5 సంవత్సరాలు అనుకుంటాను, మా ఆవిడ గర్భవతి అయ్యింది. దేవుడు నాకు మంచి కొడుకునిచ్చాడు. ఆ తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత ఆవిడ గర్భవతి అయింది, కొడుకునిచ్చాడు. నేనేమో కూతురు కోసం ఏడిచాను, ఎందుకంటే నాకు తల్లి ప్రేమ లేదు. చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమకి నేను నోచుకోలేదు. నాకు కూతురే కావాలి, కూతురు అయితే నన్ను తల్లిలాగా చూసుకుంటుంది అని అడిగితే దేవుడు అన్నాడు, నాకు పనుంది బాబు, నువ్వు మౌనంగా ఉండమని కొడుకునిచ్చాడు. విచిత్రం ఏమిటో తెలుసా, నా కొడుక్కి అరటి పండ్లు అంటే పిచ్చి ఇష్టమైంది. వాడి కోసం ఇప్పుడు ఆవిడే వెళ్ళి ప్రతి వారం మంచి ఆర్గానిక్ అరటి పండ్లు తెస్తా ఉంటుంది ఇంటికి, నేను తింటా ఉంటా. దేవుడు ఎంత మంచివాడంటే, మనం ఏదైనా న్యాయంగా వదులుకుంటే దానికి డబుల్ త్రిబుల్ మన ముందుకు తెచ్చి ఇడిచిపెడతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మరి నీ భార్యకి ఏదైనా నచ్చకపోతే నిజంగా నీకు కూడా నచ్చకుండా ఉండాలి అమ్మా. నీ భర్తకి ఏదైనా నచ్చకపోతే ఎవ్వరి మాట వినొద్దు, నీకు కూడా నచ్చకూడదు. అలా మీరు ఒకరిష్టానికి ఒకరు బద్ధులైతేనే మీ ఇద్దరి మధ్యలో దేవుడు ఉండబోతున్నాడు. బంధువుల మాట వినొద్దు, తల్లింటి మాట వినొద్దు. నువ్వు నీ బంధువుల మాట, నీ ఇంటి వారి మాట వినొద్దు.
మీ ఇద్దరి ప్రేమను చెడగొట్టాల్సి వస్తే ఎవ్వరి మాట వినొద్దు. మీరిద్దరు బాగుంటేనే అందరినీ మీరు బాగా చూసుకోగలుగుతారు. మీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి మాట వచ్చింది అంటే ఈ పెళ్లి వ్యర్థమైపోతుంది. ఒకరినొకరు ఎంత గౌరవించుకుంటారో దేవుడు అంతగా మిమ్మల్ని దీవిస్తాడు. తమ్ముడు, బైబిల్లో ఒక మాట ఉంది, భార్యను గౌరవించకపోతే, భార్యను ప్రేమగా చూసుకోకపోతే నీ ప్రార్థన దేవుడు విండంట. మేము ఎప్పుడు భయంతో ఉంటున్నాం. లోకమంతా గెలిచి ఇంట్లో భార్య మనసులో చోటు గెలుచుకోలేని వాడి ప్రార్థన ఫలించదు. దేవుడు ఆ వ్యక్తి జీవితాన్ని ఫలింపజేయడు. అలాంటి పరిస్థితి నీకు ఎప్పటికీ రాకుండా నీ ప్రార్థనకు తాళం చేయి నీ భార్య అనుకో. నువ్వు దేవుణ్ణి హత్తుకోవడానికి గొప్ప అవకాశం నీ భార్య అనుకో. కాబట్టి నిన్ను ప్రేమించి తన ఇంటి వారందరినీ వదిలిపెట్టి వచ్చేస్తుంది కదా, ఇక నుంచి తన బాధ్యత అంతా నీదే. తన ఇష్టాలను గౌరవించు, తన ఆలోచనలను గౌరవించు. భార్య అంటే మనకు చాకరీ చేసి పెట్టేదే కాదు, మనకు సహాయం చేసేది. కాబట్టి భార్యాభర్తలు గుర్తుంచుకోండి, మీ భార్యను కష్టపెట్టి మీరు ప్రార్థిస్తే దేవుడు మీ ప్రార్థన వినడు. అత్తలు గుర్తుంచుకోండి, తన తల్లిని విడిచిపెట్టి వస్తుందంటే నిన్నే తల్లిగా భావిస్తుందని అర్థం. వస్తువుల కోసమో, బంగారం కోసమో, డబ్బుల కోసమో వేధించే వాళ్ళని చూశాను. కానీ క్రీస్తు కోసం అన్నిటిని వదిలేసి ప్రేమనే పట్టుకోండి. ఆ ప్రేమే మిమ్మల్ని అందరినీ దీవిస్తుంది, గెలిపిస్తుంది. బైబిల్ చెప్తుంది, ప్రేమ కలిగి ఉండుటకు, ఒకసారి చెప్తారు అందరూ ఆ మాట, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఆమేన్. మరి కుల కట్నాలు, వస్తువులు, స్థలాలు, బంగారము, డబ్బు ఇవేమీ లేకపోయినా పర్లేదు, కానీ ప్రేమ ఉంటే తిరిగి అవన్నీ మీ వెంట పరిగెత్తుకొస్తాయి. ఎవరి మనస్సాక్షి నిండా నిజంగా ప్రేమ ఉందో వారి వెంట దేవుడు ఉంటాడు, దీవెన ఉంటుంది. ఆమేన్. మరి మీరు ఎవరైనా సరే వస్తువుల కోసమో, ఇప్పుడు భోజనాల దగ్గర మీకు ఏమైనా తగ్గుతాయి, కొంచెం మర్యాద జరగకపోవచ్చేమో, సనుక్కుంటూ గొడవలు పడే వాళ్ళు ఎంతమందో, అందరూ బాధపడేటట్లు ప్రవర్తించేవారు ఎంతమందో. మా పెద్ద నాన్నగారు ఒక ఆయన ఉండేవాడు, భోజనాల దగ్గర కూర్చొని ఒకరోజు సనుగుతున్నాడు పెద్ద పెద్దగా. ఆ వంట దగ్గర ఉన్న పెద్ద ఆయన వచ్చి అడిగాడు, ఆ పెళ్లి పెద్ద, ఏమైంది సార్, ఏమైందంటే, ముక్కలేవి, నా ప్లేట్లో ముక్కలేవి అన్నాడు. నేను చాలా చిన్నపిల్ల ఉన్నప్పుడు, ఏమిటినా జమీందార్, యాక్చువల్ ఆయన భూస్వామి, చాలా ఆస్తిపరుడు. ఈ పెళ్లి జరిగేది కూడా ఆయన దగ్గర పనిచేసేవాడి పెళ్ళే, వాళ్ళ కూతురు పెళ్లి. ముక్కలేవి అని అడుగుతున్నాడు. సార్, నా స్తోమత ఎంతో కొంచెం కదా, మొత్తం కూరగాయల భోజనమే పెట్టాను, ముక్కలేవి లేవంటే, తెలుసులేవో సొరకాయ ముక్కలేవి అంట. సొరకాయ ముక్కల కోసం ఎంత గొడవ పెట్టాడంటే, మరి మీలో ఎంతమంది ఆ తిండి దగ్గర గొడవ పడే వాళ్ళు ఉన్నారు ఈరోజు? మీలో ఎంతమంది మర్యాదల కోసం గొడవ పడే వాళ్ళు ఉన్నారు? ఇదిగో ఇక్కడ చాలా సంతోషకరమైన పని జరుగుతుంది. ఈ సంతోషం ముందు నీకు భోజనం దొరకకపోయినా నష్టం లేదు. ఈ సంతోషం ముందు నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా నష్టం లేదు. నువ్వు పెద్ద మనసు చేసుకుని ఇక్కడికి వచ్చింది వీళ్ళని దీవించడానికి. వాళ్ళకి చెప్పెళ్ళండి, ఎప్పుడు ఏ బాధ కష్టం వచ్చినా మేము ఎలా ఉన్నామో నువ్వు అలాగే ఉంటావు, ఎప్పటికీ మేము ఉన్నామని ప్రతి కుటుంబం ధైర్యం చెప్పెళ్ళండి. మీకు ఏ మర్యాద జరిగినా జరగకపోయినా చిక్కటి చిరునవ్వుని ఇక్కడ చిందించి వెళ్ళండి. మీకేమైనా తగ్గితే పెద్ద మనసుతో ప్రేమతో నవ్వుతూ వెళ్ళండి. తప్పకుండా దేవుడు మీ వెంట కూడా క్షేమం పంపిస్తాడు, మీ వెంట కూడా దీవెన పంపిస్తాడు. అలాంటి మంచి మనస్సాక్షి గలవారమై కుటుంబాన్ని, సమాజాన్ని కూడా కట్టుకుందాం. దేవుడు మీ అందరికీ తోడయుండును గాక. కాబట్టి వివాహానికి వచ్చిన మనం న్యాయము, నీతి, పరిశుద్ధత, యథార్థత అనే వస్త్రాలను సంపాదించుకుందాం. అలాంటి వస్త్రాలు లేకపోతే ఒకరోజు మరణం తర్వాత మనకు దేవుని దగ్గర ప్రవేశం లేదు. అలాంటి విశ్వాస జీవితం, అలాంటి స్థిరమైన జీవితం దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. రక్షణ అనే వస్త్రం కావాలి, పరిశుద్ధత అనే వస్త్రం కావాలి, నీతి అనే వస్త్రం కావాలి. అది నిజమైన దేవుడు దొరికిన వాళ్ళకే దొరుకుతుంది. మీరు చనిపోయేలోపు దేవుడా మీరెవరు అని ఆ నిజమైన దేవుని వెతకండి, తప్పకుండా ఆయన మీ బ్రతుకుల్లోకి వస్తాడు. మేము పరిశీలించి పరిశోధించి వెతికాం, మాకు దొరికాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ ఒక్కడైన దేవుడు మీ బ్రతుకుల్లోకి కూడా రావాలి. మీరందరూ సంతోషంగా ఉండుదురుగాక. ఈ ఆయుష్, ఆరోగ్యాలను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అండ్ మే గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. ఆల్ ది బెస్ట్. నీ భార్యను నువ్వు ఎంత ప్రేమించి గౌరవిస్తావు, నువ్వు అంత ఫలిస్తావు, దీవిస్తావు.
అమ్మ నీ భర్త నువ్వు ఎంత గౌరవిస్తూ ప్రేమిస్తావో అంతగా దేవుడు నీ ప్రార్థన వింటాడు. మీరిద్దరూ క్షేమమై దేవుని చిత్తానుసారంగా ఫలించి అనేకులకు మాదిరవుతారు కాక. దేవుడు మీ అందరికీ తోడు. చిన్న ప్రార్థన చేద్దామా, చిన్న ప్రార్థన చేద్దామా. అబ్బాయి ముళ్ళేశ్వరం కంగారు కొంచెం ఆయన 1 2 3 6 గణేషా నేను పట్టాలి అక్కేసావా పాడము